స్టెప్ 2 క్లియర్ అయినా. సో ఫస్ట్ స్టెప్ లో మీకు 18 టేబుల్ గుర్తుందా? 18 టేబుల్ నాకైతే టేబుల్స్ గుర్తుకు కవి టేబుల్ బుక్ ఉన్నవే నేను చెప్తాను మేడం, నేను చెప్తాను. ఏంటంటే 18 టేబుల్ గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నా. సో అంటే దీనికి మాత్రం 18 గుర్తుపెట్టుకోవాలా? ఈ స్క్వేర్ బాక్స్ ని ఇలా 2 పార్ట్స్ గా డివైడ్ చేసేసుకోండి. ఓకేనా మేడం? అంటే టోటల్ 4 పార్ట్స్ వస్తాయి. ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. మన ఇది వస్తుంది సుడోకో ఐడియా లేదు మేడం. పేపర్లో వస్తుంది కదా ఆ టైపే. ఆ టైప్. ఓకే. సో ఫస్ట్ 18 టేబుల్ అంటే 18 డ్రా చేసుకోండి ఇలా. ఓకే మేడం. సో నెక్స్ట్ ఏంటి? 36. 18 2 36 కదా. సో దీనికి ఆపోజిట్ ఇక్కడ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్. ఓకే 36. ఓకేనా మేడం? ఇక్కడ ఏదైతే ఉందో దీని ఆపోజిట్ 18 3s ఓకే 1 2 3 54. దీనికి డెడ్ ఆపోజిట్ 18 4 జా 18 4s. ఇది స్టెప్ 1. 18 టేబుల్ ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేస్తారు. దీనికి ఆపోజిట్ లో కింది బాక్స్ లో ఇక్కడ వేస్తారు. సో దీనికి ఏదైతే ఉందో ఆ ప్లేస్ లో 18 3s రాస్తారు. దీనికి డెడ్ ఆపోజిట్ లో 18 4s రాస్తారు. ఇది క్లియర్ అన్న స్టెప్ 1. స్టెప్ 1. స్టెప్ 2 నేను పాయింట్స్ పెడతాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. V షేప్ అలాగే ఉందా మేడం? సో ఇక్కడ టోటల్ మ్యాక్సిమం ఎన్ని నెంబర్స్ వరకు వచ్చాయి? 8 హైయెస్ట్ నెంబర్. 8 నెంబర్ తర్వాత 9 అయ్యారు మేడం. సో ఇక్కడ స్టార్ట్ చేయండి. 9 10 11 12. ఈ రెండు బాక్సులు ఇక్కడ రాసేద్దాం. ఓకేనా మేడం? సో 1 8 3 6 5 4 7 2 9 10 11 12. ఓకేనా మేడం? సో మనకి ఇంకా 4 బాక్సెస్ ఉంటాయి. 1 2 3 4. ఈ బాక్స్ అన్నింటికి కామన్. మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి, ఇదే వస్తుంది అన్నింటి బాక్సెస్. చేంజ్ ఎక్కడ అంటే ఇక్కడ 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 ఈ 4 చోట మాత్రమే చేంజ్ అవుతుంది. క్లియర్ మేడం? సో డివైడ్ నెంబర్ ఏదో ఒక నెంబర్ చెప్పండి, మీ ఇష్టం. 2 8 6 64 తీసుకున్నాం డివైడ్ నెంబర్. ఓకేనా మేడం? సో ఇప్పుడు మనకి ఈ బాక్స్ని ఏ అనుకుందాం, ఈ బాక్స్ని బి అనుకుందాం, ఈ బాక్స్ని సి అనుకుందాం మేడం, ఈ బాక్స్ డి. ఓకేనా మేడం? సో ఫస్ట్ ఏ వచ్చేసి గివెన్ నెంబర్ ఏంటి మేడం? 64. 64 మైనస్ ఈ నెంబర్స్ అన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. సో -1 -12 -7 ఎంత వస్తుంది మేడం? అంటే అన్నీ కలిసి సబ్ట్రాక్షన్ చేయాలి. అట్లా కదా మీరు ఒకటి తీసుకున్నాము వల్ల అన్నీ తీసుకుంటాము. ఎట్లా తీసుకున్నా ఒకటే మేడం. ఓకే 1 12 13 13 + 7 20. మనం ఏ విధంగా తీసుకున్నా 20 డైరెక్ట్ -20 రాయొచ్చు. ఓకే ఓకేనా మేడం? సో ఏంటంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇలా రాస్తాను. 44 అవుతుంది. 44 అవుతుంది. సో ఏ వాల్యూ వచ్చేసి 44. ఓకేనా మేడం? సో నెక్స్ట్ బి వాల్యూ కావాలి కదా. సో బి వాల్యూ వచ్చేసి a - 1, సి వాల్యూ వచ్చేసి a + 1, డి వాల్యూ వచ్చేసి a + 2. ఓకే సో బి వాల్యూ ఏంటి మేడం? a - 1 అంటే ఎంత వస్తుంది ఇక్కడ? a - 1 అంటే 43 వస్తుంది. 43. సి మేడం?
సి వాల్యూ వచ్చి A+1 45 ఓకే మేడం. సో నెక్స్ట్ డి మేడం. 44 46. సో మనం ఈ విధంగా చూసుకున్నా 64 అనే నెంబర్ కనిపిస్తుంది. చెక్ చేయండి. ఇలా ఎలాగో మనం చేసాం కాబట్టి ఐడియా వచ్చేస్తుంది. 44 ప్లస్ 11 55 ప్లస్ 60 60 ప్లస్ 4 64. ఓకేనా మేడం. సో నెక్స్ట్ 11 ప్లస్ 8 19 ప్లస్ 2 21 ప్లస్ 43 64. ఇలా చూసుకోండి. 43 ప్లస్ 3 46 ప్లస్ 6 52 ప్లస్ 12 64. వచ్చిందా మేడం. సో మనం ఏ విధంగా చూసుకుంటే అదే ఆన్సర్ వస్తుంది. ప్రతి బాక్స్ కి ఇవి ఖాళీ బాక్సెస్, అన్ని నెంబర్స్ అన్ని సేమే. ఓకే ఆ ఒక్కటే చేంజ్ అవుతాయి. మరి ఏ ప్రాబ్లం అయినా తీసుకోండి. ఓకే అవన్నీ సేమ్ వస్తాయి, అవి మాత్రమే చేద్దాం ఈ సైడ్. 8x plus 3y equals to 15. 3x plus 8y equals to 7. Okay, madam? So this is 11x plus 11y equals to 22, madam. So ఇక్కడ 11 ని కామన్ తీస్తే x plus y equals to 22. So x plus y equals to 22 by 11. 11 ones are 11 twos are. So here x plus y equals to 2. Okay, madam? చూడండి బాగా. 11 1 11 2. So x plus y is equal to 2. అడిషన్ చేస్తే మనకి ఈక్వేషన్ వచ్చింది. సో నెక్స్ట్ వ్యవకలన చేద్దాం. So 8x plus 3y equals to 15. 3x plus 8y equals to 7. So వీటిని మనం సబ్ట్రాక్షన్ చేయాలి. అంతే కదా మేడం? 5x. So 5x minus 5y equals to 15 minus 7 ఎంత మేడం? -8. 8 మేడం, జస్ట్ 8. సో మనం 5 ని కామన్ తీస్తాం. x minus y equals to 8. x minus y equals to 8 by 5. అంతే కదా? 8 by 5 చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? రిమైండర్ 3 వస్తుంది. 5 1 రిమైండర్ 3 వస్తుంది. రిమైండర్ 3 వస్తుంది. సో 0.6 వస్తుంది. అంటే 3 మిగులుతుంది కదా, 3 పక్కన 0 పెడితే 30 అవుతుంది. పాయింట్ పెడితే 0 వచ్చేయకుండా 1.6. ఓకేనా మేడం? సో ఇక్కడ x minus y equals to 1.6. క్లియర్ మేడం? దాన్ని మనం ఇప్పుడే సింప్లిఫై చేసుకోవాలి. ఎవరు మళ్ళీ ఇబ్బంది పడతారు. సో ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మనం చేద్దాం. సో x plus y equals to 2, x minus y equals to 1.6. ఓకేనా మేడం? సో ఈ రెండింటిని క్యాన్సిల్ చేద్దాం. ప్లస్ y మైనస్ y. సో 2x equals to 3.6 అవుతుందా మేడం ఇది? అంతే కదా మేడం? సో x equals to 3.6 by 2. 2 1 2 1. సో 1 మిగులుతుందా? 1.6. సో అప్పుడు 16 అవుతుంది. అంటే 0.8 అనే మేడం. సో 0.8. సో x వాల్యూ ఎంత మేడం ఇక్కడ? 1.8. 1.8. దీన్ని తీసుకొని పోయి ఈ రెండింటిలో ఏ రకమైన సబ్స్టిట్యూట్ చేయండి, y వాల్యూ వస్తుంది. దేంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం మేడం? 15లో దీంట్లో చేద్దాం. సో 8x plus 3y equals to 15. x plus ఏంటి మేడం? 1.8 కదా, ప్లస్ 3y equals to 15. అంటే 1.8 into 8 ఏమొస్తుంది ఇక్కడ? 1.8 into 8. 1.8 into 8 14.4.
14.4. 8 into 1.8 14.4. సో ఇది వచ్చేసి మనకి 14.4 ప్లస్ 3y ఈక్వల్స్ టు 15. 3y ఈక్వల్స్ టు 15 మైనస్ 14.4. ఓకే. సో ఇప్పుడు ఏమొస్తుంది ఆన్సర్ మనకి 3y ఈక్వల్స్ టు 0.6 ఎలా వచ్చేది అంతేనా? ఇంకేమొస్తుంది? 1.6 వస్తుందా? 3y 15 మైనస్ 14.4 0.6. ఓకేనా మేడం? సో y ఈక్వల్స్ టు 0.6/3. ఇదే x ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సేమ్ ఆన్సర్ రావాలి. చేస్తే మనం కరెక్ట్ చేసినట్టు లేదా రాంగ్ చేసినట్టు. సో ఎగ్జాంపుల్ దీంట్లో చేద్దాం. 3 1.8 plus 8y equals to 7. So 3 1.8 into 3. So 5.4 plus 8y equals to 7. 8y equals to 7 minus 5.4. 7 minus 5.4. So y equals to 1.6/8. 1.6/8 అంటే అక్కడ మిస్ చేసాం కదా.